జిఎంఆర్ జగన్ గనక మళ్ళీ అయ్యి ఉంటే ఈ 2 ఏళ్లలో అయిపోయింది ఇది. కాబట్టి అందులో పాత్ర జగన్ ఉంది. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక జిఎంఆర్ని మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడి తొందరగా పూర్తి చేయండి, మాకు రాజకీయ కక్షలు ఏం లేవు, మేము అది పూర్తి చేస్తాం, మీకు కావాలంటే భూమిలో అది ఎక్స్ట్రా కావాలంటే చేస్తామంటే వాళ్ళు అన్నారు, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏం కాదు కన్స్ట్రక్ట్ చేసేది, ఆ సంస్థ. ఈ అనుమతులు ఇదంతా జగన్ టైంలో వచ్చేసింది. కన్స్ట్రక్షన్ జిఎంఆర్ చేసుకున్నాడు. అక్కడ వీళ్ళు చేసిన ఒక పెద్ద లోపం ఉంది. జగన్ ప్లాన్ నాట్ ఓన్లీ భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం వెళ్ళడానికి రోడ్డు కూడా బీచ్ రూట్ లో కంప్లీట్, ఆ భీమ్లీ రూట్ అదే బీచ్ రూట్ లో నుంచి బీచ్ క్యారిడార్ అక్కడ. ఎందుకంటే నీకు మనకి ఇదివరకు గనక బేగంపేట ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు పెద్ద సంక్షోభం ఉండేది. అక్కడ ఫ్లైట్ కి టైంకి అందుకోవడం అనేది, ఎన్నోసార్లు ఫ్లైట్లు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. శంషాబాద్ పెట్టిన కొత్తలో కూడా అదే సమస్య అయింది. తర్వాత ఈ పివి ఫ్లైఓవర్ వచ్చాక శంషాబాద్ సక్సెస్, ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేశాక పివి ఫ్లైఓవర్ వచ్చారు. లేకపోతే ఎన్నోసార్లు, ఎందుకంటే అది ఊరి చివర 2 గంటల పాటు పట్టాడు. ఇది ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఉంది. మొట్టమొదట శంషాబాద్ ఎయిర్పోర్ట్ అట్లాంటిక్ క్రైసిస్, ఇప్పుడు భోగాపురం అట్లాంటిక్ క్రైసిస్. వీళ్ళు ఈ 2 ఏళ్లలో చేసి ఉండాల్సింది అది. జగన్ టైంలో ఆ రోడ్డు పని కూడా బిగిన్ చేశారు. చేస్తే అప్పట్లో ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది ఏంటంటే విజయసాయి రెడ్డి కోసం, వైవి సుబ్బారెడ్డి కోసం